హాయ్ అండి. అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. ఈరోజు కార్తీక మాసంలో 4వ రోజు చవితి. ఈ చవితిని నాగుల చవితి అని పిలుస్తారు. కొన్ని ప్రాంతాల్లో శ్రావణ మాసంలో జరుపుకుంటారు. మేమైతే ఈ కార్తీక మాసంలో వచ్చే నాగుల చవితిని జరుపుకుంటాము. ఇంకా చిమ్మిలి ఇలా రోట్లో దంచుకొని చిమ్మిలిని తయారు చేసుకుంటున్నాను. తర్వాత అదే రోటిలో కొద్దిగా బియ్యపిండి, కొద్దిగా బెల్లము వేసి, కొద్దిగా పాల చుక్క వేసి, చలిమిడిని కూడా ఇలా రోట్లో దంచుకొని, ఒకటి పుట్ట దగ్గరికి, ఒకటి ఇంట్లో దేవుడికి పెట్టడానికి 2 చలిమిడి ముద్దలు, 2 చిమ్మిలి ముద్దలు తయారు చేసుకొని ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను. స్వామివారికి చల్లటి పదార్థాలతోటే స్వామివారికి నివేదన చేయాలి. పాలు, పచ్చిపాలు పోయాలి. చిమ్మిలి కూడా నువ్వులను వేయించకుండా చేయాలి. చలిమిడిని కూడా ఇలా పచ్చి చలిమిడినే పెట్టాలి. ఇంకా అవన్నీ దంచుకున్నాక రోలు కూడా శుభ్రంగా కడిగి పెట్టాను. కొంతమంది రోలుకి నీళ్లు పోసి అలాగే పెడతారు, కానీ వెంటనే కడిగేయాలి రోలు. ఇలా రోలు రోకల్ని కూడా విడదీసి ఉంచకూడదు. ఓం నమో నాగరాజాయ విద్మహే సహస్రపణాయ ధీమహి తన్నో శేష ప్రచోదయాత్. ఓం శరవణ భవ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆనంద కర్పూర నీరాజనం సమర్పయామి. ఓం అనంత ఆదిశేష వాసుకి రాత్రరాష్ట్ర కంబళ కాళీయ తక్షక కర్కోటక శంఖపాల. ఓం నమో నాగరాజ ఆనంద కర్పూర నీరాజనం సమర్పయామి. రోలు రోకలి కూడా విడదీసి ఉంచకూడదట, పార్వతీ పరమేశ్వర్లనని చెబుతారు పెద్దవాళ్ళు. ఇంకా నేను చలిమిడి చిమ్మిలి సిద్ధం చేసుకున్న తర్వాత ముందుగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి, మా ఇంట్లో నాగేంద్రులు 2 ఉన్నారు, పడగలు. వాటికి ఇంకా ముందు క్షీరాభిషేకం చేసుకొని పచ్చిపాలతోటి, తర్వాత స్వామివారి అష్టోత్తరము చేసుకున్నాను. చిమ్మిలి, చలిమిడి, అరటిపళ్ళను నివేదన చేసి కర్పూర నీరాజనాన్ని ఇచ్చుకున్నాను. నవనాగులను ప్రార్థించుకొని కర్పూర నీరాజనాన్ని ఇచ్చుకున్నాను. తర్వాత పుట్టకి వెళ్ళటానికి ఇలా రెడీ చేసుకొని పెట్టుకున్నాను ఒక పళ్ళెంలో. ఇంకా పుట్ట దగ్గరికి వెళ్ళాము. పొద్దున్నే కొంతమంది భక్తులు స్వామివారి పుట్ట దగ్గర పోసి వెళ్ళిపోయారు. చూడండి, ఇంకా భక్తులు వచ్చి పోస్తూనే ఉన్నారు. ఇక్కడ ఎంతో మహిమగల నాగేంద్ర స్వామి పుట్ట, ఎప్పటి నుండో పుట్ట ఉంది ఇక్కడ. భక్తులందరూ చుట్టుపక్కల వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ స్వామివారి అరటిపళ్ళు, పెసరపప్పును నైవేద్యం పెట్టి స్వామివారికి కర్పూర నీరాజనాన్ని సమర్పించి వెళుతున్నారు. మీరు కూడా చూడండి, ఈరోజు ఈ పుట్టని చూసిన 1000 జన్మల పుణ్యఫలం కలుగుతుంది. ఈ సుబ్రహ్మణ్యేశ్వరుణ్ణి నాగేంద్రుడు అన్నా, సుబ్రహ్మణ్యేశ్వరుడు అన్నా అంతా ఆయనే. కుమారస్వామి అన్నా కూడా ఆయనే. మనకు తమిళనాడులో మురుగన్ అని పిలుస్తారు. అంతా ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ఎన్నో పేర్లు ఉన్నాయి స్వామివారికి. అలా అలా ఆ పేర్లల్లో శరవణభవుడు, గుహుడు, సుబ్రహ్మణ్యుడు, కుమారస్వామి, మురుగన్, ఇలా ఎన్నో పేర్లు ఉన్నాయి. ఎలా పిలిచినా స్వామి పలుకుతాడు. సంతానం లేని వారికి సంతానము, వివాహం కాని వారికి వివాహము, ఆలస్యం అవుతున్న వారికి ఇలా స్వామివారి పూజ చేసుకుంటే తప్పక కరుణిస్తాడు ఆ భగవంతుడు. కానీ పుట్ట దగ్గర ఇలా స్వామివారు దేవతా సర్పం కదా, కానీ ఒక్కరోజన్నా స్వామివారి దగ్గర ఆ పుట్టలో కన్నాల దగ్గర గుడ్లను పెట్టకుండా ఉంటే బాగుంటుంది. కానీ అవి కూడా కన్నాల్లో తీసుకొచ్చి పెడుతున్నారు. దీపారాధన అయితే పుట్ట మీదనే చేస్తున్నారు, కానీ దూరంగా ఉంటే బాగుంటుంది. ఈ క్రాకర్స్ను కూడా పుట్ట దగ్గర కాలుస్తున్నారు. అలా కాల్చకుండా ఉండటం మంచిది. నేను ఇంకా పుట్టలో సంకల్పం చెప్పుకొని పాలు పోసి
చలిమిడి చిమ్మిలి కూడా స్వామివారికి నివేదించి పాలతో పాటుగా మా పేర్లు చెప్పుకొని పుట్టలో పోసుకొని తర్వాత స్వామివారికి 6 ప్రదక్షిణలు చేశాను. ఎప్పుడు చేసినా నేను 6 ప్రదక్షిణలు చేస్తాను. ఎందుకంటే షణ్ముఖుడు కాబట్టి 6 ప్రదక్షిణలు చేస్తాను స్వామికి. ఇంకా పుట్ట బంగారాన్ని తీసుకొని ఇంటికి బయలుదేరాను. బంగారంతో సమానము ఈ పుట్టమన్ను. అందరికీ కార్తీక మాస నాగుల చవితి శుభాకాంక్షలు.